ఉదయాన్నే లెగ్గానే మంచి హెల్తీ టీ తాగితే చాలా మంచిది. మనకి కొలెస్ట్రాల్ పోవాలి అంటే, హార్ట్ హెల్తీగా ఉండాలి, బ్లడ్ పలచబడాలి చక్కగాను. మనకి హార్ట్ డిసీజెస్ ఏమీ రాకుండా ఉండాలి, బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలి, పొట్ట తగ్గాలి, బాడీ వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనం ఉదయాన్నే ఒక అల్లం ముక్క, 1 ఇంచు చెక్క, మిరియాలు వేసి మంచి టీ పెట్టుకొని తాగితే, అందులో లెమన్ పిండుకొని మింట్ వేసుకుని ఒక టీ తాగామంటే మనకి చాలా అంటే చాలా హెల్తీ అన్నమాట. కొలెస్ట్రాల్ పూర్తిగా పోతుంది, హార్ట్ హెల్తీగా ఉంటుంది, బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది అన్నమాట. అల్లము, మిరియాలు, 1 ఇంచు చెక్క అలా వేసుకొని మనం టీ రెడ్ టీలా పెట్టుకొని అందులో మింటాకు వేసుకొని లెమన్ పిండుకొని తాగితే చాలా మంచిది హెల్త్కి. అలాగే మనం పూర్వీకులు కూడా నాన్ వెజ్ వండేటప్పుడు చక్కగా అల్లం, వెల్లుల్లి, మిరియాలు, ఈ మసాలాలు వేస్తూ ఉంటారు. మనకి నాన్ వెజ్ తినేటప్పుడు కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. బాడీకి ఫ్యాట్ బాగా పడుతుంది. అందుకోసమని అల్లము మనం హెల్త్కి చాలా మంచిదండి. వెల్లుల్లి నాన్ వెజ్ వండేటప్పుడు ఎక్కువ వెల్లుల్లి, కొద్దిగా అల్లము, కొద్దిగా మిరియాలు అంటే ఇలాగా యాడ్ చేసుకుని మనం ఎక్కువగా వెల్లుల్లిపాయలు నాన్ వెజ్ వండేటప్పుడు వేసుకుని వండుకుంటే, పేస్ట్ వేసుకుని వండుకుంటే చాలా హెల్తీ అన్నమాట. అంటే నాన్ వెజ్ వండుకొని తినడం అంటే మనకి బాడీలోకి ఫ్యాట్ని ఆహ్వానించినట్టే కదా. కొలెస్ట్రాల్ కూడా బాగా పెరుగుద్ది, హార్ట్ డిసీజెస్ ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. వాటి కోసమని మన పూర్వీకులు ముందుగానే అల్లము, వెల్లుల్లి గట్టిగా దట్టించి వండేవారు పూర్వీకులు. మీకు మీ అమ్మమ్మ, మీ నానమ్మ వాళ్ళు అలాగే వండుకొని తినేవారు. అందుకే వాళ్ళు చాలా హెల్తీగా ఎక్కువ కాలం బ్రతికేవారు. ఇప్పుడు మనం కొద్దిగా స్టైల్గా ఉండే ఐటమ్స్ అన్నీ వండుకొని తినేస్తాం, కానీ హెల్త్ని పట్టించుకోం. కాబట్టి ఎక్కువగా నాన్ వెజ్ వండేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువగా వేసుకుని వండుకొని తినండి, చాలా హెల్తీగా ఉంటారు. ఓకేనా? బాయ్.